ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 11 రోజుల పాటు సాగిన సభ 12 బిల్లులకు ఆమోదం. ద్రవ్య వినిమయ అవయవ మార్పిడి బిల్లులకు అసెంబ్లీ ఆమోదముద్ర. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన శాసనసభ. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలనే కొనసాగించాలని కేంద్రానికి సూచన. బడ్జెట్ సమావేశాల చివరి రోజు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అప్పగించారన్న సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్. అప్పులు చేసినా అభివృద్ధి చేసి చూపించామన్న బీఆర్ఎస్ నేత. పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడి. 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ. పాత బస్తీలో కమిషనర్ సివి ఆనంద్ పర్యటన. శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించిన సిపి. శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు. చార్మినార్, మక్కా మసీదు పరిసరాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు. రంజాన్ నేపథ్యంలో 2 రోజులు సెలవు. ఇవాళ ఉర్దూ మీడియం పాఠశాలకు ఆప్షనల్ హాలిడే. భద్రాచలం భవనం కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యం. 3వ కార్మికుడి కోసం గాలిస్తున్న సహాయక బృందాలు. చార్ధామ్ ఆలయాల ప్రాంగణంలో వీడియోలు, రీల్స్ షూటింగ్లపై నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే దర్శనాన్ని తిరస్కరిస్తామన్న పాండా సమాజ్. అసెంబ్లీ ముందుకు కాగ్ నివేదిక. 2023-24 బడ్జెట్ అంచనాల్లో 79% ఖర్చయినట్లు రిపోర్ట్. పన్నుల నుంచే ఖజానాకు 61.83% నిధులు వస్తున్నట్లు వెల్లడి. ఓలా, ఉబర్ తరహాలో సాకార్ ట్యాక్స్ సేవలు. లోక్సభలో ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. త్వరలో సాకార బీమా కంపెనీని ప్రారంభిస్తామని వెల్లడి. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం. విద్య, వ్యాపార పరంగా భారత్లోకి విదేశీయులను ఆహ్వానిస్తామన్న అమిత్ షా. దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరిక. అమెరికాతో తమ సంబంధం శాశ్వతంగా ముగిసిందన్న కెనడా. ట్రంప్ విధించిన సుంకాలు ఇరు దేశాల బంధాన్ని విడదీశాయన్న ప్రధాని మార్క్ కార్నీ. బ్రిటన్ కింగ్ చార్లెస్ IIIకి అస్వస్థత. క్యాన్సర్ చికిత్సతో సైడ్ ఎఫెక్ట్స్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. కోడింగ్, బయాలజీ, ఎనర్జీ రంగాల్లో ఉద్యోగాలకు ఏఐతో ముప్పు లేదన్న బిల్ గేట్స్. వ్యాధి నిర్ధారణ, DNA విశ్లేషణకు ఏఐ అదనపు బలంగా మారుతుందని వెల్లడి. IPL 2025లో లక్నో బోణి సన్ రైజర్స్పై 5 వికెట్ల తేడాతో విజయం. 26 బంతుల్లో 70 పరుగులతో చెలరేగిన పోరన్. 4 వికెట్లతో సత్తా చాటిన శార్దుల్. నేడు చెన్నైతో బెంగళూరు ఢీ. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.